భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 అనేది 4వ భాగం పార్ట్ 4 లోని ఆదేశిక సూత్రాల డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక నిర్వచనానికి పరిమితమైన నిబంధన. ఈ ఆర్టికల్ ప్రకారం ఆదేశిక సూత్రాల సందర్భంలో రాజ్యం స్టేట్ అనే పదానికి అర్థమేమిటో స్పష్టం చేయబడింది. అంటే రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల విభాగంలో ఉన్న ఆర్టికల్ 12లో రాజ్యానికి ఏ నిర్వచనమైతే ఇవ్వబడిందో అదే నిర్వచనం 4వ భాగంలోని ఆర్టికల్ 36కి కూడా వర్తిస్తుందని ఇది పేర్కొంటుంది. దీని ప్రకారం రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మరియు శాసనసభలు, అలాగే భారత భూభాగంలో ఉన్న లేదా భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు మరియు ఇతర చట్టబద్ధమైన సంస్థలు LIC, ONGC వంటివి అని అర్థం. ఆర్టికల్ 36 స్వయంగా ఎటువంటి సామాజిక లేదా ఆర్థిక విధులను నిర్దేశించినప్పటికీ దేశ పాలనలో కీలకమైన ఆదేశిక సూత్రాలు ఎవరికి వర్తిస్తాయో, ఏ అధికార యంత్రాంగాలు ఆ సూత్రాలను అమలు చేయాలో స్పష్టమైన పరిధిని గీస్తుంది. ప్రాథమిక హక్కులు పౌరులకు రక్షణ కల్పిస్తే ఆర్టికల్ 36 ద్వారా నిర్వచించబడిన రాజ్యం ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ రాజ్యాన్ని, వెల్ఫేర్ స్టేట్ నిర్మించాల్సిన బాధ్యతను కలిగి ఉంటుంది. అంటే ప్రభుత్వం చేసే ప్రతి చట్టం లేదా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆదేశిక సూత్రాల ఉద్దేశ్యం ఉండాలని, ఆ బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాకుండా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలది కూడా అని ఈ అధికరణం గుర్తు చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 36 అనేది ఆదేశిక సూత్రాల అమలుకు అవసరమైన కర్త, రాజ్యం ఎవరో వివరించే ఒక ప్రాథమిక ద్వారం వంటిది. ఇది పాలనా వ్యవస్థలోని ప్రతి స్థాయిని ప్రజా సంక్షేమ బాధ్యతకు కట్టుబడి ఉండేలా చేస్తుంది.